ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పింకీ ఇలారా. నువ్వు నా కలలకు ప్రతిరూపం తల్లి. నీకోసం నా ప్రాణం ఇవ్వమన్నా సంతోషంగా ఇస్తాను. చీకటి అల్లుకునే ఇంటికి కొత్త వెలుగొచ్చింది నీ వల్లేనమ్మా. నువ్వు వచ్చాకే నా పెదాలకు చిరునవ్వు వచ్చింది. అలాంటి నిన్ను నిర్లక్ష్యం ఎందుకు చేస్తాను చెప్పు? మా పింకీ చాలా మంచిది కదూ. ఏది ఒకసారి నవ్వు. సరే పింకీ, ఇప్పుడు నీ కోపం పోవాలంటే ఏం చేయాలి చెప్పు? నాకు సైకిల్ కావాలి. వామ్మో, ఇంత ఎమోషన్లో కూడా ఇది సైకిల్ మర్చిపోలేదు. ఇది మామూలు బొడ్డది కాదురా బాబు. సరే, నేను రేపు తీసుకొస్తాను, సరేనా? నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. నా మనవరాలు ఏమడిగినా అది తక్షణమే తన ముందు ఉండాలి. ఓం బాబు, వెళ్ళి సైకిల్ తీసుకురా. ఇది మరీ బాగుందక్క. తండ్రికి లేక గంజి తాగుతుంటే కొడుకు వచ్చి బెంచ్ అడిగాడంట. అలా ఉంది నువ్వు అడిగేది. అంత డబ్బులు నా దగ్గర ఎక్కడున్నాయక్క? ఏమే నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఎక్కడివి? లేవంటక్క. మావయ్య, ఏంటల్లుడు? అమ్మ నాతో చెప్పలేక నీతో చెప్పింది. నేను వెళ్ళి తీసుకొస్తానులే, సరేనా? అమ్మ పింకీ, నాన్న సైకిల్ తీసుకొస్తారు, మనం వెళ్దాం పద. పద. పింకీ ఏంటి ఇంత మొండిగా ప్రవర్తిస్తుంది? కార్తీక్ గారు పల్లవి అక్క చాలా సాఫ్ట్గా ఉంటారు. ఎదుటివారి బాధల్ని అర్థం చేసుకుంటారు. తన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తారు. మరి వాళ్ళ రక్తం పంచుకుని పుట్టిన పింకీ మాత్రం అలా ప్రవర్తించడం లేదేంటి? వాళ్ళిద్దరి గుణగణాలు ఒక్కటి కూడా లేవే. స్వీటీలో మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి, మరి పింకీలో ఎందుకు లేవు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.